హాయ్ వ్యూవర్స్, ఈ వీకెండ్లో మాత్రం పర్టికులర్గా ఎనాలిసిస్ అన్నది ఏమీ లేదు. ఓన్లీ కీలకమైన అంశాలు ఏమైతే ఉన్నాయో అవి మాత్రమే ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ వీక్ అంతా కూడా నామినేషన్ల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇంకా రేపు ఒక్కరోజే మిగిలింది. ఆ రకంగా చూసుకుంటూ ఉన్నప్పుడు నామినేషన్లు వేస్తున్నప్పుడు అఫిడవిట్లో వాళ్ళు పొందుపరిచిన వివరాలు ఇక్కడ కీలకం. అలా చూసుకుంటూ ఉన్నప్పుడు పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి, కొప్పూరు నుంచి చంద్రబాబు నాయుడు, మంగళగిరి నుంచి నారా లోకేష్, వైజాగ్ పార్లమెంటు స్థానం నుంచి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, అదేవిధంగా భీమవరం నుంచి పవన్ కళ్యాణ్, అదేవిధంగా గాజువాక నుంచి కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్. సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ప్రధానంగా మనందరికి కనిపించాల్సింది ఏంటంటే వారు అఫిడవిట్లో పేర్కొన్నటువంటి ఆస్తుల వివరాలు. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు డబ్బులు వెదజల్లి మాత్రమే వస్తున్నారని అంత అనుకున్నటువంటి ఈ తరుణంలో అఫిడవిట్లో వాళ్ళు పొందుపరిచిన వివరాలు కనుక చూసినట్లయితే ఇప్పుడు ఎవరి గురించి అయితే కీలకంగా ప్రస్తావించనో ఆ కీలకంగా ప్రస్తావించినటువంటి వాళ్ళ దగ్గర కూడా కోట్లల్లో డబ్బు ఉంది. అందులో ప్రముఖంగా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి స్థూల ఆస్తులు 339.89 కోట్లు, అదేవిధంగా పెట్టుబడులు 317 కోట్లు. ఇది ఓన్లీ జగన్కి సంబంధించి మాత్రమే. అదేవిధంగా ఇంకా ఆయన పొందుపరిచిన వివరాలు ఏమున్నాయంటే సిబిఐ కేసులు 11 ఉన్నాయని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు 7 ఉన్నాయని, పోలీస్ స్టేషన్లు కింది కోర్టులో కేసులు 13 ఉన్నాయని. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు మొత్తం కేసుల వివరాలు 31. అందులో కొన్ని ఇంకా ఓపెన్ కాకుండా జస్ట్ అలా ఉండిపోయినాయి, కొన్ని కంటిన్యూ అవుతూనే ఉన్నాయి కేసు పరంగా చూసుకున్నప్పుడు, అందులో కోర్టులో కూడా ఉన్నాయి. సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు చాలా కేసుల్లో నిందితుడిగా జగన్ ఉన్నాడు అని ఇన్నాళ్ళు ఎవరైతే ప్రచారం చేస్తూ ఉన్నారో టీడీపీ వాళ్ళు ప్రచారం చేయటం కాదు, నేను ఇది అని జగన్మోహన్ రెడ్డి చాలా సూటిగానే అఫిడవిట్లన్నీ కూడా పొందుపరచడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల సంఘం వాళ్ళు ఈసారి మాత్రం చాలా కీలకంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఎక్కడ ఏ చిన్న తప్పు దొరికినా సరే ఉపేక్షించేది లేదు అన్నారు. సో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు గాక ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే ఇక్కడ ప్రధాన అంశం. మరి అలా చూసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆస్తి ఎంత అన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆస్తి 20 కోట్లుగా పేర్కొనడం జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు ఆస్తి కన్నా ఆయన మనవడు 4 సంవత్సరాల దేవాంశ ఆస్తి ఎక్కువగా ఉంది. ఎప్పుడు 2 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మాత్రం ఒక కోటి రూపాయలు అటు ఇటుగా చంద్రబాబు నాయుడు కొంచెం ఎక్కువగా ఉన్నాడు. ఓ రకంగా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే 4 సంవత్సరాల పిల్లాడేంటి, కోట్లలో ఆస్తి ఏంటి అని అంతా ఆశ్చర్యపోతూ ఉన్నప్పుడు అది వంశపారంపర్యంగా పిల్లలకి ఇచ్చే ఆస్తిలో భాగం కాబట్టి దాన్ని మీరు సూటిగా ఏదో మాట నాది కాబట్టి అన్నట్టుగా చేయటం వద్దు. అసలు ఆ టాపిక్ వదిలేసండి, టీడీపీలో చాలాసార్లు చెప్పారు. సో ఇప్పుడు మనం కూడా ఆ టాపిక్ వద్దు. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఆస్తులు ఎంత ఏంటి అన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఆస్తులు 52.81 కోట్లు, అంటే 52,81,00,000. ఇందులో మరల అప్పులు 33,72,00,000. సో ఇలా పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేస్తున్నప్పుడు సమర్పించినటువంటి వివరాలు. సరే, ఇంకో వ్యక్తి గురించి మీరు ప్రస్తావించారు కదా, ఆ వ్యక్తి వివరాలు ఇక్కడ ఏం చెప్పలేదని మీరు అనుకుంటున్నారేమో. ఆ వ్యక్తి వివరాలు కూడా చెప్తాను. ఆ వ్యక్తి మరెవరో కాదు, విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి ఇక్కడ దిగుతూ ఉన్నటువంటి జనసేన తరఫున అభ్యర్థి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. ఆయన ఎన్నో గొప్ప వాక్యాలు చెబుతూ ఉంటారు. అదేవిధంగా ఇప్పటి వరకు ఉద్యోగపరంగా నేనేంటో ప్రూవ్ చేసుకున్నాను, ఇక మీదట రాజకీయ నేతగా నేనేంటో ప్రూవ్ చేస్తాను. ఆనాడు నా ఒంటి మీద ఉన్న యూనిఫామ్, ఆ యూనిఫామ్కి తగ్గట్టు నేను పనిచేశాను. ఈరోజు నా ఒంటి మీద ఉన్న ఖద్దర్, ఈ ఖద్దర్కు తగ్గట్టుగా నేను పనిచేస్తాను కూడా ఆయన చెప్పారు. సో అందులో భాగంగానే ఈయన కూడా ఆ ఖద్దరు ఎవరైతే ధరిస్తూ ఉన్నారంటే ఈరోజు ఖద్దరు ధరిస్తూ ఉన్నటువంటి అందరూ కూడా కోటీశ్వరులే అని చెప్పడానికి ఆ లిస్టులోకి మన లక్ష్మీనారాయణ కూడా వచ్చి చేరారు. ఆయన ఆస్తుల వివరాలు 8,60,00,000 రూపాయలుగా ఆయన అఫిడవిట్లో పేర్కొనడం జరిగింది. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇంకా బ్యాలెన్స్ ఉన్నది మంగళగిరి నుంచి నామినేషన్ దాఖలు చేసిన నారా లోకేష్. ఈ ఆస్తి కూడా తక్కువేం కాదండి, దాదాపు 320 కోట్ల రూపాయలు. ఈ 320 కోట్ల రూపాయల్లో ఎక్కువ మొత్తంలో హెరిటేజ్లో ఆయన వాటానే ఉంది. సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఒక చంద్రబాబు కావచ్చు, ఒక జగన్ కావచ్చు, ఒక నారా లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదు అంటే మంచి వ్యక్తిగా పేరు పొందినటువంటి లక్ష్మీనారాయణ కావచ్చు, ఎవరైనా కావచ్చు కాక వారి వెనుక మాత్రం కోట్ల రూపాయల ఆస్తి ఉంది. వీరంతా కూడా ప్రస్తుతం పాలిటిక్స్లో ఉంటూ ఉన్నారు. సో వీరు ప్రజలకు సేవ చేస్తారు అని మనమంతా అనుకున్నట్లయితే నిజమే, ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళు వచ్చారని మనమంతా కూడా నిజంగానే అనుకోవాలి. కానీ సేవ చేస్తున్నారా లేదా అన్నది ఇన్నాళ్ళు వారి పరిపాలన కనుక చూసినట్లయితే అక్కడ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కనిపిస్తారు. ఉద్యోగపరంగా ఆయన ఎలా ప్రూవ్ చేసుకున్నాడు ఏంటి అన్నప్పుడు లక్ష్మీనారాయణ కనిపిస్తూ ఉంటారు.
సినీ ఫీల్డ్లో ఉండి కోట్ల డబ్బు సంపాదించుకున్నా సరే చివరికి ఆయన దగ్గర ఏంటి ఉన్నది 50 కోట్ల పైచీలకేనా, అందులో కూడా మళ్ళీ 30 కోట్ల పైచీలకు అప్పు ఉందా ఎవరి దగ్గర? పవన్ కళ్యాణ్ దగ్గర. మరి ఆ డబ్బు అంతా ఏమైంది ఏంటి అన్నప్పుడు ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇవ్వటం కావచ్చు, లేకపోతే ఆస్తులు ఎక్కడన్నా దాచిపెట్టారా, ఈ విషయాలన్నీ మీకే వదిలేస్తూ ఉన్నాను. మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు వేల కోట్లు అని చెబుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఆయన ప్రస్తావించింది దాదాపు 300 కోట్ల పైచీలకి అంతే. సో అలా చూసుకుంటూ ఉన్నప్పుడు డబ్బు ఉన్నది, ఎవరైనా సరే బ్రతకాలంటే డబ్బు కావాలి కదా, ఆ రకంగా డబ్బు ఉంది, సంపాదించుకున్నారు. అది ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, లేదంటే వారసత్వ పరంగా కావచ్చు. ఇలా వస్తున్నదాన్ని వాళ్ళు ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించాల్సింది, రేపు ఓటు వేసేటప్పుడు ఆలోచించాల్సింది, వీరు పదవిలోకి వస్తే మనకి ఎటువంటి గొప్ప పరిపాలన అందిస్తారు, అదేవిధంగా వారు చెప్పినటువంటి హామీలను కూడా నెరవేరుస్తారా, సంక్షేమ ఫలాలు మనందరికీ అందిస్తారా. నారా లోకేష్ చంద్రబాబు గురించి కనుక ఆలోచించాల్సి వచ్చినట్లయితే వారు సొంత వ్యాపారాలు ఎన్నున్నా సరే పరిపాలనా పరంగా ఇప్పటి వరకు మనకి ఎటువంటి పరిపాలన అందించారు, అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్లారు, లోటు బడ్జెట్ ఉన్నా సరే అభివృద్ధి అనేది మనకు కనిపించేలాగా చేశారా లేదా నిజమైనటువంటి అభివృద్ధేనా, ఇవన్నీ మీరు ఆలోచించండి. ఇక జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించాల్సి వచ్చినట్లయితే వైఎస్ఆర్ కొడుకుగా ఆయన మరలా గెలిస్తే పరిపాలన అందిస్తాడా, మరలా గెలవటం ఇన్ ద సెన్స్ ప్రభుత్వం కనుక ఫామ్ చేస్తే సో గొప్ప పరిపాలన అందిస్తాడా లేదా. తర్వాత నాన్నగారి పరిపాలనలో ఎటువంటి సంక్షేమ ఫలాలు అయితే మీకు అందాయో వాటిని మించినటువంటి సంక్షేమ ఫలాలు నేను అందిస్తాను అని జగన్మోహన్ రెడ్డి చెబుతూ ఉన్నాడు. ఆ నమ్మకం కనుక మీకు ఉన్నట్లయితే లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఆనాడు చంద్రబాబు తీసుకెళ్లాడు, జగన్మోహన్ రెడ్డి వచ్చినట్లయితే ఇంకా గొప్పగా తీసుకెళ్తాడన్న నమ్మకం మీకుంటే జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోండి. ఇక పవన్ కళ్యాణ్, అదేవిధంగా సిబిఐ మాజీ జడ్జి లక్ష్మీనారాయణ గారు, వీరు ప్రస్తుతం జనసేనలో ఉన్నారు కాబట్టి ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎటువంటి విధంగా అయితే గొప్పగా ఆయన ఉన్నాడో అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చాక అంతే గొప్పగా ఉంటాడు, గొప్ప పరిపాలన అందిస్తాడని లక్ష్మీనారాయణ మీరు నమ్మినా, ఇక సినీ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆయన చెంతకు ఎవరైనా కనుక వచ్చి ఇది అవసరం అంటే వారిని ఆదుకోవడానికి ఎప్పుడూ ముందుంటాడు పవన్ కళ్యాణ్ అని చాలామంది చెబుతూ ఉన్నారు. కాబట్టి అవన్నీ నిజాలని మీరు గనక నమ్మినట్లయితే రేపు మనం ఆయన గనక అధికారం అప్పచెప్పినట్లయితే ఇంకా గొప్పగా ఇక్కడ మనకి పరిపాలన అందిస్తాడని నమ్మకం కనుక మీకుంటే చాయ్ గ్లాస్ గ్లాస్ గుర్తుగా ఓటేసి వారిని గెలిపించుకోండి. ఇలా కాదు మాకంటూ బీజేపీ ఉంది, లేదంటే మాకంటూ కాంగ్రెస్ ఉంది, లేదంటే మేము పార్టీలను చూడము లోకల్గా ఉన్నటువంటి అభ్యర్థులు మేము చూస్తామంటే అది కూడా మీ ఇష్టమే. కానీ ఒకటి మాత్రం ఆలోచించండి, వారి వెనుక ఆస్తులు కోట్లలో ఉన్నాయా, లక్షల్లో ఉన్నాయా, వేలల్లో ఉన్నాయా, లేదంటే అప్పులు ఉన్నాయా, ఇవన్నీ మీకు అనవసరం. వారి వ్యక్తిత్వం ఎలాంటిది, వారు మీకు అందుబాటులో ఉంటారా లేదా, వారు ఎటువంటి పరిపాలన మీకు అందిస్తారు, ఇది మాత్రమే మీరు ఆలోచించి ఆ రకంగా మీరు కనుక అడుగులు కనుక ముందుకు వేసినట్లయితే మన ప్రజాస్వామ్యంలో రేపు జరగనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గొప్పగా పోలింగ్ శాతం నమోదవుతుంది. అదేవిధంగా మంచి పరిపాలన అందించేటువంటి వారు మీ చేత ఎన్నుకోబడతారు.